మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఫస్ట్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ గురించిన అవగాహన మనకి రావాలి. ఆల్రెడీ సిపిపి ఫీచర్స్లో కొద్దిగా చెప్పుకున్నాం. ఏ క్లాస్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. అంటే డేటా మెంబర్స్ ఏ డేటా లేదంటే ఏ వేరియబుల్స్ అయితే కావాలో ఆ వేరియబుల్స్ ప్లస్ మెంబర్ ఫంక్షన్స్ కోడ్ లేదంటే యాక్షన్స్ ఆ డేటాకి కావాల్సిన కోడ్ ఏదైతే ఉందో ఆ డేటాని కంట్రోల్ చేయాల్సిన కోడ్ ఏదైతే మనకు కావాలో ఏ ఫంక్షన్స్ అయితే కావాలో వాటినంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండేదే క్లాస్ అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే క్లాస్ అనేది వేరియబుల్స్ దానికి సంబంధించిన ఫంక్షన్స్ యొక్క గ్రూపే క్లాస్ అన్నమాట. మరి క్లాస్ని ఒకసారి క్రియేట్ చేస్తే దాని కింద మీరు ఎన్ని వేరియబుల్స్ కావాలన్నా దానికి డిక్లేర్ చేసుకోవచ్చు. మీరు సిలో స్ట్రక్చర్ ఒకదాన్ని క్రియేట్ చేసి స్ట్రక్చర్కి వేరియబుల్ తీసుకుంటారు కదా, అదే విధంగా అన్నమాట. మరి ఆ వేరియబుల్స్నే క్లాస్కి తీసుకునే వేరియబుల్స్నే మనం ఏమంటాం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని చెప్పి అంటాం. మరి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కూడా ఒక క్లాస్కి అన్ని ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ బిహేవియర్ కలిగి ఉంటాయి. అంటే క్లాస్లో ఏమైతే ఉన్నాయో ఆ క్లాస్లో ఉన్న అన్నీ కూడా అన్ని ఆబ్జెక్ట్స్కి అప్లై అవుతాయి అన్నమాట. మరి ఒక్కసారి ఒక క్లాస్ క్రియేట్ చేస్తే మీరు దానికి సంబంధించి ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాం. మరి అన్ని వేరియబుల్స్కి కూడా ఆ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఈక్వల్గా అసైన్ అవుతాయి అన్నమాట. జస్ట్ లైక్ ఇంతకు ముందర మనం చెప్పుకున్నట్టుగా ఇంటిజర్ అనేది ఒక క్లాస్ అనుకుంటే ఏబిసి అనేటివి ఆబ్జెక్ట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఏబిసిలు అన్నిటికీ కూడా ఒకే బిహేవియర్ వస్తుంది. అన్నీ కూడా ఇంటిజర్ వేరియబుల్సే, అన్నీ కూడా ఇంటిజర్ వాల్యూస్నే స్టోర్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఒకసారి ఒక క్లాస్ క్రియేట్ చేస్తే అన్నిటికీ కూడా అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా దాని ద్వారా తీసుకోబడ్డ అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా ఒకే బిహేవియర్ ఉంటుంది. కాకపోతే వాటిలో ఎంటర్ చేసే డేటా అవన్నీ డిఫరెంట్ ఉండొచ్చు. మరి ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేసేదానికి సింటాక్స్ చూడండి. క్లాస్ నేమ్ ఆఫ్ ద క్లాస్కి ఏ పేరు పెట్టాలో ఆ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఎంప్లాయీకి సంబంధించిన క్లాస్ అయితే ఈఎంపీ లేదంటే స్టూడెంట్ అట్లాంటి పేరు పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షనల్గా మనకు అవసరమైతే బేస్ క్లాస్ని కోలన్ పెట్టి బేస్ క్లాస్ని ఇక్కడికి కాల్ చేసుకోవచ్చు. బేస్ క్లాస్ అంటే పైన ఉండే క్లాస్, ఆల్రెడీ వేరే క్లాస్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఆ క్లాస్లోటివి ఈ క్లాస్లో వాడుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఆ బేస్ క్లాస్ యొక్క పేరుని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్రాకెట్ స్టార్ట్ చేసాం. తర్వాత యాక్సెస్ స్పెసిఫైయర్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏం చేస్తాయంటే మీ డేటా కానీ కోడ్ కానీ ఎంతవరకు యాక్సెస్ కావాలి, దాని కంట్రోల్ ఎంతవరకు వెళ్ళాలి అనేదాన్ని కంట్రోల్ చేస్తాయి. అవే నెక్స్ట్ సపరేట్ టాపిక్లో వస్తాయి యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి. అవి ఏంటంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. యాక్సెస్ స్పెసిఫైయర్ ఇవ్వకపోతే ఇక్కడ మనం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ అది ప్రైవేట్ అనమాట. ఏమి ఇవ్వకపోతే ప్రైవేట్ మెంబర్స్ అవుతాయి. అంటే ఈ డేటా మెంబర్స్ మనం కింద తీసుకుపోయే డేటా మెంబర్స్ అంటే ఇంటిజర్, ఈఎన్ఓ, క్యారెక్టర్, ఈ నేమ్ ఇట్లా మెంబర్స్ అన్ని తీసుకుంటాం కదా, వాటికి సంబంధించిన పైన యాక్సెస్ స్పెసిఫైయర్ మెన్షన్ చేసుకోవచ్చు. ఆ డేటా మెంబర్స్ ఎంతవరకు యాక్సెస్ కావాలనే దానికి. సో ఈ విధంగా మనం డేటా మెంబర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద మళ్ళీ మెంబర్ ఫంక్షన్స్ రాసుకుంటాం. కోడ్ అన్నమాట. పైన ఇచ్చిన డేటా మెంబర్స్కి సంబంధించిన కోడ్ కింద రాస్తాం. మరి ఈ కోడ్కి కూడా ఈ మెంబర్ ఫంక్షన్స్కి కూడా మనం ఏం పెట్టుకోవచ్చు, యాక్సెస్ స్పెసిఫైయర్స్ పెట్టుకోవచ్చు. అవి ఎక్కడ దాకా వాటి కంట్రోల్, వాటి యాక్సెస్ ఉండాలి అనేదానికి. పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. జస్ట్ లైక్ వాయిడ్ డిస్ప్, వాయిడ్ క్యాల్కులేట్, లేదంటే
సంథింగ్ ఇంటిజర్, క్యాల్కులేట్ ఇట్లాంటివి సంథింగ్. వాటిల్లో కావాల్సిన కోడ్ అంతా రాసుకోవచ్చు. లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెడితే అక్కడ దాకా మీ యొక్క క్లాస్ డెఫినేషన్ అయిపోయినట్టేనండి. ఓకే.